టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఉండవల్లి నివాసం నుంచి సీఎం చంద్రబాబు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ పాల్గొనగా ఎక్స్ అఫీషియో మెంబర్స్తో కలిపి మొత్తం 29 మంది వర్చువల్గా హాజరయ్యారు. మహానాడు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్న 1800 స్క్రీన్ల ఏర్పాటు, మహానాడును వీక్షించే కార్యకర్తలకు తగిన వసతుల ఏర్పాట్లు, మహానాడులో ప్రవేశపెట్టబోయే 20 తీర్మానాలపై పోలిట్ బ్యూరో సభ్యులు చర్చించనున్నారు. ఏపీ పోలిట్ బ్యూరో సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. సింధు, నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే తీర్మానాల కమిటీ చేసినటువంటి ప్రతిపాదించిన తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర్మానాలని ఈరోజు పొలిట్ బ్యూరోలో చర్చిస్తూ ఉన్నారు. ఈ పొలిట్ బ్యూరో సమావేశం అనేది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతుంది. దీనికి ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ఉన్నారో ఆయన కూడా హాజరయ్యారు. మొత్తంగా కూడా ఎక్స్ అఫీషియల్స్ మొత్తంగా కూడా ముగ్గురు మొత్తం కలిపి 29 మంది ప్రెజెంట్ అయితే హాజరయ్యి ఇప్పుడు దీనికి సంబంధించి పొలిట్ బ్యూరో సమావేశం అయితే జరుగుతుంది. ఈ సమావేశానికి ప్రధానంగా కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి అనే దాని మీద కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. దాంట్లో పెట్టబోయేటువంటి తీర్మానాలు వాటి మీద అయితే మాత్రం స్వల్పకాలిక చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఆ తీర్మానాలు ఏవైతే ఇప్పుడు ఆమోదం పొందుతాయో ఆ తీర్మానాలన్నింటినీ కూడా విస్తృతంగా కూడా ఈ మహానాడుకు సంబంధించి 27, 28 తేదీల్లో జరుగుతున్నటువంటి వర్చువల్ సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా చర్చిస్తారు. చర్చించడమే కాకుండా కూడా అక్కడ ఎవరైతే అభిమానులు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ తీర్మానాలకు సంబంధించినటువంటి ఈ చెప్పబోయే దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే విధంగా కూడా ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా విస్తృత స్థాయిలో కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం ఘనంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. అదేవిధంగా కూడా నెల్లూరులో ఏర్పాట్లు కూడా కొనసాగించారు. అయితే మారుతున్నటువంటి ప్రపంచ రాజకీయ పరిణామాలు, అదేవిధంగా కూడా ఆర్థిక సంక్షోభం కారణం, దానికి తోడు ఏదైతే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం, దాంతో ఒక్కసారిగా కూడా పొదుపు చేయాలి అని పీఎం ప్రతిపాదించిన మీదట ఈ జరిగేటువంటి ఏదైతే ఈ మహానాడు కార్యక్రమం ఉందో అది వర్చువల్కే పరిమితం చేశారు. వర్చువల్కే పరిమితం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఈ మహానాడుకి సంబంధించి ఈ పార్టీని ఏ విధంగా స్ట్రెంథనింగ్ చేయాలి, మొత్తం 20 తీర్మానాలు ఉంటాయి. ఈ 20 తీర్మానాల్లో 15 తీర్మానాలు అయితే మాత్రం ఏపీకి సంబంధించినటువంటి ఈ తీర్మానాలు, 4 అయితే మాత్రం తెలంగాణకు సంబంధించిన తీర్మానం, ఇంకొకటి మాత్రం పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ తీర్మానాన్ని పెడతా ఉంటారు. ప్రధానంగా ఏదైతే ఈ పార్టీకి సంబంధించి స్ట్రెంథనింగ్ ఎట్ట చేయాలి, యువతను మరింతగా కూడా పార్టీకి ఏ విధంగా వాళ్ళని బలోపేతం చేయాలి, వాళ్ళకి ఏ విధమైన అవకాశాలు కల్పించాలనేతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రానికి సహకరిస్తుందనే అంశం మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కూడా ప్రజెంట్ అయితే పొలిట్ బ్యూరో సమావేశం అయితే మాత్రం కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.